హాయ్ హలో క్రికెట్ లవర్స్, నేను మీ క్రేజీ నాగరాజ్ని. ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ 2024లో భాగంగా చివరి అంకానికి మనం చేరుకున్నాము. ఎంతో 60 మ్యాచ్లతో మనము 60+ మ్యాచెస్తో దాదాపు 40 డేస్ అంటే 2 months కాలంలో ఎంతో మనం ఆతృతగా ఎంతో ఎగ్జైట్మెంట్గా చూస్తూనే ఉన్నాము. సాయంకాలం వేళలో అలాగే మధ్యాహ్నం టైంలో సాటర్డే సండే వచ్చేసి 4 మ్యాచ్లు. అసలు మన ఆఫీసులకు డుమ్మా కొట్టడం, విద్యార్థులు అయితే కాలేజీకి డుమ్మా కొట్టడం, ఎగ్జామ్స్ కూడా డుమ్మా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఐపీఎల్ ఫీవర్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. చివరికి అంకానికి చేరుకుంది టాటా. ఏదేమైనా ఫ్రెండ్స్, ఓన్లీ మనకి ఎంటర్టైన్మెంటే ప్రధానం కాబట్టి ఫ్రెండ్స్, ఏదేమైనా ఈ జర్నీలో మనం ఒకటే నేర్చుకున్నాము. ఎవరు ఆడినా ఎవరు ఏం చేసినా కూడా ఎంకరేజ్ చేశాము, దాన్ని ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఐపీఎల్ మీన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఐపీఎల్లో 2024 ఇది చాలా డిఫరెంట్ అనమాట. 17వ సీజను. ఎంతో మంది కొత్త కెప్టెన్లు వచ్చారు. కొత్త కొత్త ఆశలతో వచ్చిన కొన్ని టాప్ టీంలు కూడా ఇంటికి పోయినాయి. ఎక్స్పెక్ట్ చేయలేని టీంలు ఫైనల్కి వచ్చాయి. అవే 2 టీంలు. కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. ఈజ్ ఎ ఓనర్ షారుఖ్ ఖాన్, ఈజ్ ఎ బాలీవుడ్ బాద్షా ఆ టీం. అలాగే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అప్కమింగ్ టీం. కావ్య మారన్ ఓనర్గా ఉన్నారు. ఈ 2 టీంలు అసలు అందరి యొక్క అంచనాలు తలకిందులు చేసి ఫైనల్ చేరుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మన విశేషాలు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ మధ్యనటువంటి బిగ్ ఫైట్ జరిగింది గత రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ విశేషాలకు మనకు వెళ్తే మనకు కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై చబాక్ స్టేడియంగా ఈ మ్యాచ్ జరగడం జరిగింది. టాస్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి కెప్టెన్ ఫ్యాట్ కమిన్సన్ టాస్ గెలిచాడు. తను బ్యాటింగ్ తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతో భారీ స్కోర్ కొడుతుంది అని మనం ఊహించాము. ఎందుకంటే 287 అండ్ 277 అండ్ 260 స్కోర్స్ రికార్డ్ స్కోర్లు చేసినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ 300 కొడుతుందేమో అని చాలా ఊహించుకున్నాం. ఎందుకంటే చపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మన ఫ్యాన్స్కి, హైదరాబాద్ ఫ్యాన్స్కి, తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్కు అంత నమ్మకం అనమాట. కానీ ఈ మ్యాచ్ అందరి తలకిందులో అయ్యేటట్టు కేవలం 113 పరుగులు 18.53 ఓవర్లలో ఆల్అవుట్ జరిగింది మన సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా నిరాశపరిచింది ఫ్రెండ్స్, చాలా నిరాశపరిచింది. అసలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావలేదు. కానీ చెప్పాలి కాబట్టి, కామెంటరీగా మనం తీసుకున్నాం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎంతో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ నుంచి మనం ఎంతో పర్ఫార్మెన్స్ చూసాము. పార్ట్నర్షిప్లో కూడా ఎక్సలెంట్గా వాళ్ళ తక్కువ బాల్లో ఎక్కువ కొట్టడం, పవర్ ప్లేలో రికార్డ్ స్కోర్ కొట్టడం, కేవలం వికెట్ నష్టపోకుండా మనం మ్యాచ్లు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మన లక్నో సూపర్ జెయింట్స్ మీద. కానీ అటువంటి బ్యాటింగ్ ఎంతో లోతున్నట్టు టీము తక్కువ స్కోర్కు కేవలం 113 పరుగులకు ఆల్అవుట్ అవడం అంటే చాలా డిసప్పాయింట్ అనమాట. ఈ మ్యాచ్ విషయానికి వచ్చేసి అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు కొట్టాడు 5 బాల్లలో. అలాగే ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. అసలు ఇది ఊహించరానిది అనమాట, గోల్డ్ డక్అవుట్ అవ్వడం, అది కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో. అలాగే అసలు రాహుల్ త్రిపాఠి తను కూడా 9 పరుగులు కొట్టాడు. మార్కరమ్ 20 పరుగులు కొట్టాడు 23 బాల్లలో 3 ఫోర్ల సాయంతో. అలాగే ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్గా తను ఈ టోర్నీలో రాణిస్తున్నాడు. తను కూడా భారీ స్కోర్ కొడతాడు, ఒక మంచి బిల్డప్ చేస్తాడు అనుకుంటే తను కూడా 13 పరుగులే కేవలం 10 బాల్లలో ఒక 4 ఒక 6 సాయంతో కొట్టాడు. అలాగే ఎక్కువసేపు నిలవలేదు తను. అలాగే హెన్రిచ్ క్లాసెన్ 16 పరుగులు కొట్టాడు 17 బాల్లలో ఒక 4 సాయంతో. అలాగే షాబాద్ అహ్మద్ 8 పరుగులు కొట్టాడు ఒక 6 సాయంతో. అలాగే ప్యాట్ కమిన్స్ కొంచెం పోరాడాడు, 24 పరుగులు కొట్టాడు. తను కొన్న ధరకు న్యాయం చేశాడు. ఈ ఫైనల్లో 19 బాల్లో 24 పరుగులు కొట్టాడు, 2 ఫోర్లు ఒక 6 సాయంతో. అలా 119 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. చాలా డిసప్పాయింట్ ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్. కానీ కేకేఆర్ బౌలింగ్లో మన విషయానికి వచ్చేసి ఎక్సలెంట్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. మిచెల్ స్టార్క్ తను ఎందుకు 24 కోట్లు పెట్టి కొన్నారో ఈ యొక్క సీజన్లో ఫైనల్ మ్యాచ్లో తను చూపించాడు. కీలకమైన వికెట్లను తీశాడు. స్టార్క్ను అండ్ నితీష్ కుమార్ రెడ్డిని కేవలం 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే వైభవ్ అరోరా 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే హర్షిత్ రాణా యంగ్ ప్లేయర్, యంగ్ ఫాస్ట్ బౌలర్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే సునీల్ నరైన్ సీనియర్ బౌలర్ అండ్ ఇప్పుడు బ్యాటర్గా ఆల్రౌండర్గా రూపాంతరం చెందుతున్నటువంటి సునీల్ నరైన్ కూడా మంచి 1 వికెట్ తీశాడు కేవలం 16 పరుగులు ఇచ్చి. అలాగే ఆండ్రూ రస్సెల్ 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, కీలకమైన 3 వికెట్లు తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. సమిష్టిగా రాణించడం వల్లే ఎస్ఆర్హెచ్ను తక్కువ స్కోర్కు 18.3 ఓవర్లలోనే ఆల్అవుట్ చేశారు వీళ్ళు. అది ఎంత కూడా క్రెడిట్ అంతా కూడా మన కేకేఆర్ బౌలర్లకు మనం ఇవ్వచ్చు ఈ మ్యాచ్లో. అలాగే చేజింగ్ సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి కేకేఆర్ కేవలం
2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి కేవలం 10.3 ఓవర్లలోనే గెలిచారు. వాళ్ళలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చేసి గుర్బాజ్ 39 పరుగులు 32 బాల్లలో కొట్టాడు, 5 4లు 2 సిక్సర్లతో. అలాగే సునీల్ నారాయణ్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు, 6 పరుగులు చేశాడు కేవలం 2 బాల్లలో 1 సిక్సర్ సాయంతో. అలాగే ఈ మ్యాచ్లో చెప్పుకోదగ్గది ఏంటంటే బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ వాటే ఆల్రౌండర్, ఇండియాకు ఒక ఫీచర్ ఆల్రౌండర్ అవుతాడు. తను మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు, 26 బాల్లలో 4 4లు 3 సిక్సర్లతో. అలాగే మనకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు కొట్టాడు తను 3 బాల్లలో 1 4 సాయంతో. వెంకటేష్ అయ్యర్ తను మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు, తక్కువ స్కోర్ అయినప్పటికీ తను తక్కువ బాల్లలోనే తొందరగా చేయాలనే తన యొక్క ఇంటెన్సిటీతో మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ కొట్టడం జరిగింది. కేకేఆర్ వచ్చేసి మనకు 8 వికెట్ల తేడాతో కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద గెలవడం జరిగింది. మనకు ఎస్ఆర్హెచ్ బౌలర్లో చూసుకుంటే ప్యాట్ కమిన్సన్ 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే షాబాద్ వచ్చేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. వీళ్ళిద్దరికీ మాత్రమే వికెట్లు దక్కాయి. మిగతా వాళ్ళందరూ కూడా భువనేశ్వర్ కుమార్కు 25 పరుగులు ఇచ్చాడు, 0 వికెట్స్. నటరాజన్ 29 పరుగులు ఇచ్చాడు, 0 వికెట్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే అసలు అనుకున్న జట్టు భారీ స్కోరు చేస్తుంది అనుకున్నాము, అది అవ్వలేదు. అనుకోని జట్టు అసలు భారీ స్కోర్ చేసి భారీ స్కోరును చేయకుండా ఆపి తక్కువ స్కోర్కు ఆపి తక్కువ ఓవర్లలోనే ఆ ఫైనల్లో చేజ్ చేయడం అది ఒక రికార్డ్ అనమాట. ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మిచెల్ స్టార్క్ కీలకమైన వికెట్లు తీయడం వల్ల తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఈ మ్యాచ్కి తనను ఎంపిక చేయడం జరిగింది. ఫైనల్లో తను ధర కేకేఆర్ ఎంతైతే భారీ ధరకు కొన్నదో దానికి పూర్తిగా న్యాయం చేయడం జరిగింది మిచెల్ స్టార్క్. ఎందుకంటే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ తను ఎంత ప్రమాదకారో మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాము. తన ఫామ్ లేకొస్తే ఎంతలాంటి బ్యాట్స్మెన్ లైన్ కూడా తను ఈజీగా కట్టడి చేయగలడు, అది ఈ మ్యాచ్లో నిరూపించాడు. వాటే మిచెల్ స్టార్క్ హ్యాట్స్ ఆఫ్. కేకేఆర్కు చాలా మంచి విన్నింగ్, మంచి ఫైనల్లోని పర్ఫార్మెన్స్ తోటి మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఒక కప్పును అందించావు మళ్ళీ కేకేఆర్కి. సూపర్ ఫ్రెండ్స్, ఏదేమైనటువంటి క్రికెట్లో మనము గెలుపోవటం సహజం, స్పోర్టివ్గా తీసుకోవాలి. కేకేఆర్ మళ్ళీ 3వసారి తను ఛాంపియన్గా అవడం జరిగింది. 2012 అండ్ 2014లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో తను ఛాంపియన్గా టాటా ఐపీఎల్లో ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఇప్పుడు టాటా ఐపీఎల్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ తను యాక్చువల్గా టీమిండియా నుంచి కూడా తీసేశారు. అయినప్పటికీ తను ఒక యంగ్ ప్లేయర్, తను నిరూపించుకున్నాడు. 400+ స్కోర్ కూడా చేశాడు ఈ ఐపీఎల్లో, మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ కేకేఆర్కి 10 సంవత్సరాల తర్వాత, అంటే 2014లో లాస్ట్ సారి కేకేఆర్కు ఐపీఎల్ టోర్నీ రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత కేకేఆర్కి మళ్ళీ కప్పు అందించాడు శ్రేయస్ అయ్యర్. హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ ఈజ్ శ్రేయస్ అయ్యర్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అండ్ ఏదేమైనా కేకేఆర్ టీం మొత్తానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ టాటా ఐపీఎల్లో హోరాహోరీగా పోరినటువంటి ఇన్ని గత మ్యాచ్ల్లో హోరాహోరీ టీంలను అన్నిటిని మట్టి కరిపించి ఫైనల్లో గెలవడము, మళ్ళీ షారుఖ్ ఖాన్ యొక్క ముఖంలో ఎంతో ఆనందం మనం చూసాము. తను మ్యాచ్ తర్వాత ప్రతి ఒక్కరిని హగ్ చేసుకొని ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటూ తను నిజమైన బాలీవుడ్ బాద్షాని నిరూపించుకున్నాడు. చాలా హ్యాపీగా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు మన షారుఖ్ ఖాన్. అలాగే శ్రేయస్ అయ్యర్ యంగ్ కెప్టెన్, తను కెప్టెన్సీలో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ కేకేఆర్కి మంచి కప్పును అందించాడు. వాళ్ళ ప్లేయర్స్ కూడా మనకు వెంకటేష్ అయ్యర్ అయితేనేమి, మనకు సునీల్ నారాయణ్ అయితేనేమి, మంచి చాలామంది అప్కమింగ్ హీరోస్ కూడా వచ్చారు. వాళ్ళకు హర్షిత్ రాణా కానీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి చాలామంది అసలు అప్కమింగ్ హీరోస్ కూడా వాళ్ళు చాలా పర్ఫార్మెన్స్ చేశారు. కేకేఆర్కు మరపురాని విజయాలను అందించారు. అసలు వాళ్ళు ఛాంపియన్గా నిలవడం కీలక పాత్ర కూడా యంగ్ ప్లేయర్లది. అలాగే మనకు గౌతమ్ గంభీర్ మెంటర్గా వాళ్ళకు కేకేఆర్కు సేవలు అందించాడు. ఈ ఐపీఎల్లో ఎక్సలెంట్గా తన టీంను ఫైనల్ చేర్చి క్రెడిట్ అంతా కూడా తనకే ఇచ్చారు. కెప్టెన్ కూడా ఇవ్వకుండా గౌతమ్ గంభీర్కి క్రెడిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తన సీనియర్ ప్లేయరు. టీమిండియా కూడా ఎన్నో కప్పులు, వరల్డ్ కప్పుల్లో తను మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. టీమిండియా కూడా కప్పులు అందించాడు. ఏదేమైనా వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ మంచి పర్ఫార్మెన్స్, అండ్ గౌతమ్ గంభీర్ యొక్క మెంటర్గా అండ్ షారుఖ్ ఖాన్ యొక్క మద్దతుతో ఈ టాటా ఐపీఎల్ 2024 వాళ్ళు గెలవడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కేకేఆర్. ఫ్రెండ్స్, ఈ మన టాటా ఐపీఎల్కి వచ్చేసరికి ఆరెంజ్ క్యాప్ వచ్చేసి మనకి విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. అలాగే పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు వచ్చేసి హర్షల్ పటేల్ తనకు రావడం జరిగింది. అదే పంజాబ్ కింగ్స్ తరఫున అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు హర్షల్ పటేల్. అలాగే విరాట్ కోహ్లీ చేసి మనకు ఆర్సీబీ తరఫున మళ్ళీ 740 స్కోర్స్ ప్లస్లో తను చేయడం, ఆరెంజ్ క్యాప్ తనకు రావడం రియల్గా చాలా హ్యాపీ అనమాట. ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్, ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి ఈ టాటా ఐపీఎల్లో. ఎన్నో పర్ఫార్మెన్స్లు మనం చూసాము. ఇది స్టార్ పర్ఫార్మెన్స్ అండ్ యంగ్ ప్లేయర్స్ను మనం టీమిండియాకు ఒక మంచి భవిష్యత్తు స్టార్లు తయారయ్యారు ఈ ఐపీఎల్లో.
అప్కమింగ్ హీరోస్ వాళ్ళు వరల్డ్ కప్లో ఛాన్స్ కొంతమందికి రానప్పటికీ నెక్స్ట్ వరల్డ్ కప్ తర్వాత వాళ్ళకు ఛాన్స్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ నుంచి చాలామంది వచ్చారు, మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఎక్సలెంట్ యంగ్ ప్లేయర్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఈ టాటా ఐపీఎల్ 17 సీజన్లో చూసుకుంటే టాప్లో వచ్చేసి మనకు ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ టాటా ఐపీఎల్ గెలవడం జరిగింది. అలాగే సెకండ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ టాటా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం జరిగింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ అండ్ డెక్కన్ చార్జర్స్, సన్ రైజ్ హైదరాబాద్ తలా ఒకసారి ఈ 4 టీంలు ఈ టాటా ఐపీఎల్ గెలవడం జరిగింది. అలా మొత్తం కూడా 17 ఈ 17 టైటిళ్ళు మనం అప్డేట్ ఇచ్చాము. ఈ 17వ సీజన్ వచ్చేసి కేకేఆర్ నిలవడం అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కేకేఆర్ ట్రోఫీ గెలుస్తుందని. మనం స్టార్టింగ్లో ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ గెలుస్తాయని మనం ఎన్నో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అందరు అంచనాలను తలకిందులు చేస్తూ ఈ టాటా ఐపీఎల్ని కేకేఆర్ గెలవడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కేకేఆర్ అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ గౌతమ్ గంభీర్ సేన. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. మీ క్రేజీ నాగరాజ్. చూస్తూనే ఉండండి, లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది. వరల్డ్ కప్ వచ్చేసి మనకు June 2 స్టార్ట్ అవుతుంది, అది కూడా చూడండి. తర్వాత June 2 తర్వాత మనం కలుద్దాము ఇండియా అప్డేట్స్తో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.